అమరావతిలో అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. రాజధాని పనులు ఊపందుకుంటున్న తరుణంలో నిర్మాణ సాగ్రిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి రాయపూడి సమీపంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పైపులు అగ్నికి ఆహుతి కావడం కలకలం సృష్టించింది. కేవలం 14 రోజుల వ్యవధిలోనే 2 పెద్ద కంపెనీల యార్డుల్లో మంటలు చెలరేగడం యాదృచ్ఛికమా, లేక రాజధాని అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్రన? అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. రాయపూడి సమీపంలోని ప్రిన్సిపల్ సెక్రటరీల నివాసాల నిర్మాణ ప్రాంగణంలో సోమవారం అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువైన పైపులు ఒక్కసారిగా అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి 11 గంటల సమయంలో అకస్మాత్తుగా నిప్పులు ఎగిసిపడటంతో రాజధాని ప్రాంతం అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఈ ప్రమాదం వెనుక అసలు కారణం ఏంటి? ఇది కేవలం ప్రమాదమా, లేక కావాలని ఎవరైనా చేసిన కుట్రనా? ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల ఉధృతి ఎంతలా ఉందంటే వాటిని అదుపులోకి తీసుకురావడానికి దాదాపు 3 గంటల పాటు సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడాల్సి వచ్చింది. మేఘా సంస్థ ఇక్కడ నిల్వ చేసిన ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకోవడంతో అవి వేగంగా వ్యాపించాయి. ఫైర్ ఇంజన్లు మోహరించి మంటలను ఆర్పే లోపే భారీ ఆస్తి నష్టం సంభవించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే అమరావతిలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది మొదటిసారి కాదు. సరిగ్గా 2 వారాల క్రితం మార్చి 11వ తేదీన వెలగపూడి సమీపంలో L&T కంపెనీకి చెందిన HDPE పైపులు కూడా అగ్ని ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. కేవలం 14 రోజుల వ్యవధిలోనే రాజధాని నిర్మాణ పనులు చేపడుతున్న 2 పెద్ద కంపెనీల ప్రాంగణాల్లో మంటలు చెలరేగడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగినవి కావని స్థానికులు వాదిస్తున్నారు. ముందు జరిగిన L&T ప్రమాదంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇప్పుడు రాయపూడి ఘటన కూడా తోడవడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదాల వెనుక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా, లేక అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఎవరైనా కావాలని నిప్పు పెడుతున్నారా అనే కోణంలో దర్యాప్తు చేయాలని ఆమె పోలీసులను ఆదేశించారు. మరోవైపు రాజధాని పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థల భద్రతా లోపాలపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన సామాగ్రిని నిల్వ చేసిన చోట కనీస అగ్నిమాపక జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అక్కడ సెక్యూరిటీ నిఘా ఎలా ఉంది? సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అయితే పదే పైపులకే మంటలు అంటుకోవడం వెనుక గుర్తు తెలియని వ్యక్తుల హస్తం ఉందనే వాదన బలంగా వినిపిస్తుంది. రాజధాని పనులు వేగవంతమవుతున్న తరుణంలో ఇలాంటి ఆటంకాలు ఎదురవ్వడం వెనుక కొన్ని శక్తుల హస్తం ఉందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి, కాంట్రాక్ట్ సంస్థలను భయపెట్టడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారా అనే అనుమానం కలుగుతుంది. అమరావతి భూముల్లోని గడ్డికి మంటలు పెట్టడం ద్వారా ఈ ప్రమాదాలు సృష్టిస్తున్నారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మొత్తానికి అమరావతిలో ఎగిసిపడుతున్న ఈ మంటలు కేవలం పైపులనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా ఆందోళనను పెంచుతున్నాయి. ప్రభుత్వం ఈ ఘటనలపై త్వరితగతిన స్పందించి నిందితులను పట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి ఘటనలు రాజధాని అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.